హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ విద్యా సేవా కార్డు సంబంధించి, అంటే మనకి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ప్రధానంగా చాలామంది ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఒక వీడియో చేయని చెప్పేసి అంటున్నారు. సో ప్రధానంగా మనకి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి సైట్ అనేది క్లోజ్ చేయడం జరిగిందండి. జస్ట్ మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు, మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఎంతమంది ఉన్నారు, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ఏముంది అని చెప్పి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ కావడానికి అవకాశం అయితే లేదు. అలాగే ఇది వరకు మనకి ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు మనకి అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది, కానీ సో డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ మనకి ఎనేబుల్ అవుతుందా, నేమ్స్ అనేది డిస్ప్లే అవుతాయా లేదని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ అనేది మరికొంతమంది లబ్ధిదారులకు షేర్ చేయడం జరుగుతుందండి. సో మీరు లైక్ అనేది మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల కొంతమందికి ఇన్ఫర్మేషన్ చేరువయ్యి సో వాళ్ళకి కొద్దిగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటాను. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ అయితే ఇవ్వడం లేదు. సో వీడియో నచ్చితేనే మాత్రం లైక్ ఇవ్వండి. సో నచ్చకపోతే డిస్లైక్ అయితే ఇవ్వండి. సో అలాగే మనకి ఇప్పుడు డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయా లేదని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరింత లేట్ చేయడం, టాపిక్ పెడదాం, లెట్స్ గో. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో వెళ్దాం పదండి, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ గ్రామవార్డ్ సచివాలయం సంబంధించి ఏపీ సేవ పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ మెంబర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ మనకి ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఆరోగ్యశ్రీ కార్డులు ఏమైనా తప్పులు ఉంటే మనం సెర్చ్ చేసుకోవడానికి ఇది వరకు అయితే ఉన్నది. ఇప్పుడు ఉందా లేదా ఇప్పుడు మనం చూద్దామండి. సో ఫస్ట్ ఆప్షన్ అప్డేట్ డాక్టర్ ఎన్టీఆర్ విద్యా సేవ కార్డు అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ అనేది ట్యాప్ చేయండి. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకు బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలని చెప్పేసి, ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డులో తప్పులు ఉంటాయో వారి ఆధార్ నెంబర్ ద్వారా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు మనకు వర్క్ అవుతుందా లేదని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేస్తానండి. సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫ్రీ ఫిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సిటిజన్ యొక్క డీటెయిల్స్ అనేది రావడం అవుతుంది. సో వాళ్ళ ఫాదర్ నేము, అలాగే ఇక్కడ మనకి రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏంటని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది లింక్ కంపల్సరీ ఇచ్చుకోండి. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే కన్నా మీకు ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా అయితే మొబైల్ నెంబర్లు అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ లింక్ కావాలని చెప్పేసి అడిగింది. ఎస్ఆర్ అని చెప్పేసి ఎస్ఆర్ని క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఇచ్చి ఇక్కడ మరొకసారి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మరొకసారి అప్లికేషన్ డీటెయిల్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి రావడం. సో మనకి ఏదైతే ఆరోగ్యశ్రీ నెంబర్ ఉందో ఆ ఆరోగ్యశ్రీ నెంబర్ అనేది నేను కాపీ చేస్తానండి. సో ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫ్యామిలీ డీటెయిల్స్, అలాగే ఎంప్లాయీ డీటెయిల్స్, అలాగే మనకి ఫ్యామిలీ ఇన్కమ్ డీటెయిల్స్, సో మనకి ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం అనేది చూపించడం జరుగుతుందండి. సో కానీ ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఎక్కడ ఎనేబుల్ చేయలేదు. సో మనకి ఏమైనా తప్పులు ఉన్నా కూడా వెంబడే మనకి డీటెయిల్స్ అని ఎనేబుల్ అయితే ఇక్కడ మనం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ప్రజెంట్గా అయితే ఆరోగ్యశ్రీ సంబంధించి అయితే సైట్ అనేది క్లోజ్లో ఉందండి. సో ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏంటని చెప్పేసి త్వరలో మీ ముందుకి ఒక వీడియోనే తీసుకొస్తాను. సో సైట్ ఓపెన్ అయిన వెంటనే మీ ముందుకు ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ సంబంధించి ప్రతి ఒక్క వీడియోనే మీ ముందుకు తీసుకొస్తానండి. ఇక్కడ ప్రధానంగా ఎన్నిసార్లు నేను డీటెయిల్స్ మీద క్లిక్ చేసినా డీటెయిల్స్ అనేది రావడం లేదు. సో ఇక్కడ మనకి ఫ్యామిలీ ఫోటో అనేది అప్లోడ్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉన్నా ఇక్కడ సెర్చ్ చేసుకొని ఫ్యామిలీ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన వెంటనే మనకి మరొక కొత్త కార్డు అయితే రావడం అవుతుంది. ఇదండి వీడియోలో అప్డేట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.